హాయ్ వివర్స్, మనం వచ్చేసి దయాగుణము అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 6వ తరగతిది. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇతర ప్రాణుల బాధను చూసి సానుభూతిని పొందారా? ఈ పాఠంలో ప్రాణుల పట్ల దయాగుణం కలిగి ఉండాలని తిలక్ ఏం చెప్పారో తెలుసుకుందాము. ఈ యొక్క పాఠంలో తిలక్ వేసవి సెలవుల్లో తాతగారి ఊరు వెళ్ళినప్పుడు తన స్కూల్ విషయాలు, ఊరి విషయాల గురించి తాతతో కబుర్లు చెప్పాడు. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళామనుకోండి, వాటి విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కొన్ని రోజుల వరకు. సో తాతతో కబుర్లు చెప్పాడు. సాయంకాలం షికారుకు పంట పొలం వైపుకు వెళ్ళాడనమాట ఆ పిల్లవాడు. అతనికి అక్కడ కొందరు పిల్లలు కనిపించారు. వారిలో కొందరు కుక్కలపైకి రాళ్లు విసురుతూ కనిపించారనమాట. వినోదిస్తున్నారంటే సంతోషపడుతూ ఉన్నారు. కుక్కలపై రాళ్లు విసిరేది నవ్వుతూ, దాన్ని పరిగెత్తడం చూసి నవ్వుతూ ఉన్నారు. మరికొందరు పిల్లలు తూనీగలను పట్టుకోవడానికి గంతులేస్తూ ఉన్నారు. తూనీగల్ని పట్టుకుంటూ ఉన్నారు. 2 పిల్లలు సీతాకోచిలుకను పట్టుకునేందుకు పరిగెడుతూ ఉన్నారు. ఈ విధంగా వచ్చేసి ఇలాంటి పనులను చేస్తున్నటువంటి అల్లరి పిల్లల్ని చూస్తూ ఉన్నాడనమాట ఈ యొక్క తిలక్. అది చూసి తిలక్కు చాలా బాధ కలిగింది. చప్పట్లు కొట్టి వారిని తన వద్దకు రమ్మని పిలిచాడు. పిలిచి కొత్త అబ్బాయిని చూడగానే పిల్లలు పరిగెత్తుకొచ్చారనమాట. ఎవరబ్బాయి? కొత్త అబ్బాయి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చారు పిల్లలు. అలా రావడంలో ఒక పిల్లవాడికి కింద పడిపోయాడు. పరిగిస్తూ ఉండేటువంటి సమయంలో కింద పడిపోయాడు. అతనికి కాలికి చిన్న గాయమైంది. ఏడవడం మొదలుపెట్టాడు. తిలక్ పిల్లలకు తన పరిచయం చేసుకున్నాడు. వారితో కబుర్లు చెప్పాడు. తర్వాత ఆ పిల్లవాడిని, ఎందుకలా ఏడుస్తున్నావు? కాలు మంటగా ఉందా అని అడిగాడు. ఆ పిల్లవాడు అవునన్నాడు. తిలక్ వారితో, మనకు చిన్న గాయమైతేనే చాలు, మంటతో అల్లాడిపోతాము, ఏడుస్తాము. ఆ కుక్కలను రాళ్లతో కొడితే వాటికి కూడా మనలాగే దెబ్బ తగులుతూ ఉంది కదా. తూనీగలను పట్టుకుంటే అవి తోకలు తెగి బాధతో గిలగిల్లాడతాయి. సీతాకోచిలుకలు రెక్కలు తెగితే విలవిల్లాడతాయి. వాటికి మనలాగానే ప్రాణం ఉంది కదా, బాధ నొప్పి ఉంటుంది. ఇంత పెద్ద శరీరం గల మనమే చిన్న గాయానికి తట్టుకోలేము, అరుస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నామే. అంత చిన్న జీవులు ఎంత బాధపడతాయో ఆలోచించండి. దానికి నోరు విప్పి చెప్పేంత ఇది కూడా లేదనమాట. అలా చేయటం తప్పు. అంటే దానికి నోరు విప్పి నాకు బాధగా ఉంది అని చెప్పుకునేదానికి కూడా లేదనమాట. అవి పాపం ప్రాణులు. సో ప్రాణుల వల్ల దయాగుణం కలిగి ఉండాలి అన్నాడనమాట. పిల్లలకు తిలక్ చెప్పింది అర్థమైంది. నిజమే, బాధ అన్నది అన్ని ప్రాణులకు సమానమే. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయము అన్నారు పిల్లలు. తిలక్ మనసులో ఆనందంతో ఉరకలు వేసింది. ఎందుకంటే మంచి విషయాన్ని చెప్పాడు కదా, అందువల్ల ఉరకలు వేస్తూ ఉంది అనమాట. పశుపక్షాదుల పట్ల దయ కలిగి ఉండాలి అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము. ఏ ప్రాణిని హింసించరాదు, మన పొరపాట్లను సరిదిద్దుకోవాలి, ఇతరుల పొరపాట్లను సరిదిద్దాలి అనేటువంటిది ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడ వినండి చెప్పండి అనేటువంటి దాంట్లో మీరు షికారుకు ఏ ప్రదేశాలకు వెళ్ళారు? మేము షికారుకు జంతు ప్రదర్శనశాలకు వెళ్ళాము. వేసవి సెలవుల్లో మీరు చూసినటువంటి ప్రదేశాలు ఏమిటి? వేసవి సెలవుల్లో మేము ఊటీకి వెళ్ళాము. మీ తాతగారు ఏ ఊర్లో ఉంటారు? మా తాతగారు బొంబాయిలో ఉంటారు. ఊర్లో ఇంకా ఎవరెవరు ఉంటారు? తాతయ్య, అమ్మమ్మ, మామయ్యలు, అత్తలు ఉంటారు. ఇక్కడ సంభాషించండి. నీ స్నేహితునికి గాయమైతే నీవు ఏ విధంగా సాయం చేస్తావు? నా స్నేహితునికి గాయమైతే వెంటనే పక్కన ఉన్నటువంటి కుళాయి దగ్గరకు తీసుకువెళ్ళి ఆ గాయాన్ని కడిగి చేతి రూమాలతో, అంటే చేతి కర్చీఫ్తో వచ్చేసి ఆ గాయాన్ని కట్టుగడతాను. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి వాళ్ళు పెద్దవాళ్లకు చెప్తానమాట. ప్రథమ చికిత్స కొరకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రథమ చికిత్స కోసం ట్రైనింగ్ ఉన్నటువంటి వారు, లేని వారు కూడా ప్రథమ చికిత్స చేయవచ్చు. ఒక్కొక్కప్పుడు దీనివల్ల నా ప్రాణాలను కూడా కాపాడవచ్చును. ఇక్కడ కొత్త పదాలకు అర్థాలు నేర్చుకుందాము. వినోదము అంటే సరదా లేదా ఆనందము. గాయము అంటే దెబ్బ. అల్లాడిపోవు అంటే బాధపడు. తర్వాత రక్తం పోకుండా ఆపడము, కట్టడము, ఊపిరి ఆడడము కష్టంగా ఉన్నప్పుడు కృత్రిమమైనటువంటి శ్వాస ఇవ్వడము. దీనిలో ముఖ్యముగా 3 ఉద్దేశాలు ఉన్నాయి. ప్రాణాన్ని నిలపడము జరుగుతుంది. ఉన్న గాయాన్ని ఎక్కువ కాకుండా చూడవచ్చును అనేటువంటిది చేయవచ్చు. తర్వాత వచ్చేసి బాధ నుండి బయటపడడానికి సహాయం అనేటువంటిది చేయవచ్చును అనేటువంటిది మనము ప్రథమ చికిత్స ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. చదవండి, చెప్పండి, వ్రాయండి అనేటువంటి దాంట్లో సరైనటువంటి పదము గుర్తించి రాయండి. తిలక్ షికారుకు వెళ్ళినది పంట పొలాల వైపుకు. ప్రాణుల పట్ల కలిగి ఉండవలసింది దయాగుణము. తిలక్ మనసు ఉరకలు వేసింది, ఆనందంతో ఉరకలు వేసింది. సీతాకోచిలుక తూనీగా కాకుండా ఇంకా ప్రకృతిలో మీరు చూసేటువంటి ప్రాణుల పేర్లను చెప్పండి.
ఆవులు, కుక్కలు, పిచ్చుకలు, గాడిదలు, మేకలు, దూడలు, పావురాలు, ఎలుక, పిల్లులు, బల్లి. ఒక్క వాక్యంలో జవాబులు రాయండి. తిలక్ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాడు? తిలక్ వేసవి సెలవుల్లో వారి తాతగారి ఊరికి వెళ్ళాడు. తిలక్కు ఎందుకు బాధ కలిగింది? తిలక్ షికారుకు పంట పొలాల వైపు వెళ్ళాడు. అక్కడ కొందరు పిల్లలు కనిపించారు. వారిలో కొందరు కుక్కలపైకి రాళ్లు విసురుతూ వినోదిస్తూ ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు. మరికొందరు పిల్లలు తూనీగను పట్టుకోవడానికి గంతులు వేస్తూ ఉన్నారు. ఇద్దరు పిల్లలు సీతాకోచిలుకను పట్టుకునేదానికి పరిగెడుతూ ఉన్నారు. అది చూసి తిలకకు చాలా బాధ కలిగింది. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు? కొత్త అబ్బాయిని చూడగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అలా రావటంలో వచ్చేసి పిల్లవాడికి వచ్చేసి కింద పడ్డాడు. అతని కాలికి చిన్న గాయమైంది. ఏడవడం మొదలుపెట్టాడు. సీతాకోచిలుక ఎందుకు విలువెల్లాడింది? సీతాకోచిలుకకు రెక్కలు తెగితే విలువెల్లాడింది. 4 వాక్యాల్లో సమాధానాలు రాయండి. తిలక్కు పిల్లలు ఏం చేస్తూ కనిపించారు? తిలక్కు పిల్లలు కొందరు కుక్కలపై రాళ్లు విసురుతూ కనిపించారు. వారితో మరికొందరు వచ్చేసి సీతాకోచిలుకను పట్టుకునేందుకు పరిగెడుతూ ఉన్నారు. కొందరు పిల్లలు తూనీగను పట్టుకునేదానికి గంతులు వేస్తూ కనిపించారు. తిలక్ పిల్లవాడిని ఏమని అడిగాడు? తిలక్ను చూడడానికి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అలా రావడంలో పిల్లవాడు కింద పడిపోయాడు. చిన్న గాయమైంది. ఏడవడం మొదలుపెట్టాడు. తిలక్ పిల్లలకు తనను పరిచయం చేసుకుని తర్వాత ఆ పిల్లవాడిని ఎందుకలా ఏడుస్తున్నావు అని, కాలు మంటగా ఉందా అని అడిగాడు. దయాగుణం గురించి తిలక్ ఏమన్నాడు? తిలక్ వారితో, మనకు చిన్న గాయమైతేనే చాలా మంటతో పోతాము, ఏడుస్తాము. ఆ కుక్కలను రాళ్లతో కొడితే వారికి మనలాగే దెబ్బ తగులుతుంది. తూనీగలను పట్టుకుంటే అది తోకలేగి బాధతో గిలగల్లాడుతుంది. సీతాకోచిలుకలు రెక్క తెగి విలవెల్లాడుతాయి. వాటికి మనలాగే ప్రాణం ఉంటుంది. బాధ, నొప్పి అనేటువంటిది ఉంటుంది. ఇంత పెద్ద శరీరం గల మనమే చిన్న గాయానికి తట్టుకోలేము. అంత చిన్న ప్రాణులు, జీవులు ఎంత బాధపడతాయో ఆలోచించండి. అలా చేయడము తప్పు. ప్రాణుల పట్ల దయాగుణం కలిగి ఉండాలి అన్నారు. పిల్లలు తిలక్తో ఏమన్నారు? పిల్లలకు తిలక్ చెప్పింది అర్థమైంది. బాధ అనేది అన్ని ప్రాణులకు సమానమే. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయము అని తిలక్ మనస్సు ఆనందంతో ఉరకలు వేసింది. ఖాళీలను పూరించండి. ఊరి విషయాల గురించి తాతతో కబుర్లు చెప్పాడు. కొత్త అబ్బాయిని చూడగానే పిల్లలు పరిగెత్తుకొచ్చారు. సీతాకోచిలుక, తుమ్మెదలు రెక్కలు తెగితే విలువెల్లాడుతాయి. భాషను గురించి తెలుసుకుందాము. వినోదించు. మా ఊర్లో సర్కస్ వచ్చినప్పుడు దాన్ని చూసి వినోదాన్ని తిలకించాము. వినోదాన్ని తిలకించాము. అల్లాడిపోవు. మా స్నేహితుడు ఆకలితో అల్లాడిపోతున్నాడు. గిలగిల్లాడు. సీతాకోచిలుకలు తోక తెగిపోయినప్పుడు గిలగిలా కొట్టుకుంటుంది. చేపను నేల మీద వేసినప్పుడు చేప గిలగిలా కొట్టుకుంటుంది. ఉరకలు వేయు. మా నాన్న నన్ను విహారయాత్రకు తీసుకొని పోతానని చెప్పినప్పుడు నా మనస్సు ఆనందంతో ఉరకలు వేసింది. వాచకాలు గుర్తించండి. పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. పిల్లవాడు మహద్వాచకము. కుక్కలపైకి రాళ్లు విసురుతూ వినోదిస్తున్నారు. రాళ్లు అమహద్వాచకము. తిలక్ పిల్లలకు తనను పరిచయం చేసుకున్నారు. తిలక్ మహద్వాచకము. నామవాచకాలు, సర్వనామాలు, క్రియాలను గుర్తించండి. అతని కాలికి చిన్న గాయమైంది. కాలు నామవాచకము. వారిని తన వద్దకు రమ్మని పిలిచాడు. వారిని సర్వనామము. పిలిచాడు క్రియ. ప్రాణుల పట్ల దయాగుణం కలిగి ఉండాలి. దయా క్రియ. క్రింది వాక్యముల్లో గీత గీసినటువంటి పదాలు ఏ క్రియలో రాయండి. వాడు పాఠమును చదివి గృహపాఠమును రాశాడు. సమాపక క్రియ. ఆమె పూలను కోసి మాల కట్టుచున్నది. సమాపక క్రియ. ఆమె పాటను విని మేము చాలా ఆనందించాము. సమాపక క్రియ.